హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఈ ప్రీవియస్ లో మనం స్టోర్ ప్రొసీజర్ గురించి చూద్దాం. అలానే స్టోర్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్, సో ఈ రెండు కూడా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. అలానే స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది చూద్దాం. A function in SQL Server is a subprogram that is used to perform an action such as complex calculations and returns the result of the action value. Like ఈ ఫంక్షన్ అనేది కూడా మనకి ఎస్క్యూఎల్ సర్వర్ లో ఒక సబ్ ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే సమ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది, రైట్? అండ్ అలానే రిటర్న్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి: సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ది ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ బై ది సిస్టమ్ అండ్ రెడీ టు బి యూజ్డ్ బై ది డెవలపర్ ఆర్ కాల్డ్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఏవైతే మనకి సిస్టమ్ డిఫైన్ చేసిన ఫంక్షన్స్ ఉంటాయి కదా, రైట్? అండ్ ఏవైతే మనం రెడీగా యూజ్ చేసుకోవడానికి రెడీగా అయితే ఉంటాయో వాటిని మనం సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. అండ్ డెవలపర్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో, డిఫైన్ చేస్తారో వాటిని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. సమ్ ఫంక్షన్స్ టేక్ పారామీటర్, రైట్? సో ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో ఇక్కడ చూడండి ఇది సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్, ఇది పారామీటర్ తీసుకుంది 3 అనేది. సమ్ ఫంక్షన్ మే నాట్ టేక్ పారామీటర్స్ బట్ రిటర్న్ రిజల్ట్, లైక్ బట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ గెట్ డేట్, పారామీటర్ అనేది ఏమి ఇవ్వలేదు మనం, బట్ ఇది అవుట్పుట్ రిటర్న్ చేసిన వాల్యూని. క్లియర్? సో వీ కెన్ సే దట్ ఏ ఫంక్షన్ కెన్ హ్యావ్ పారామీటర్ దట్ ఈస్ ఆప్షనల్ బట్ ద ఫంక్షన్ షుడ్ ఆల్వేస్ రిటర్న్ ఎ వాల్యూ దట్ ఈస్ మ్యాండేటరీ. సో ఫంక్షన్ అనేది మస్టిన్ యొక్క వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది, పారామీటర్ తీసుకున్నా తీసుకోకపోయినా. క్లియర్? సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్, ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్, and multi-statement table valued functions. Clear? 3 types. So first one, scalar valued function గురించి చూద్దాం. The user-defined function which returns only a single value is known as scalar valued function. ఒక సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేసే వాటిని మనం స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటాం. స్కేలార్ వాల్యూ ఫంక్షన్ ఇన్ SQL server may or may not have parameters that are optional but always return a single value. పారామీటర్స్ అనేది తీసుకోవచ్చు, అది తీసుకోకపోవచ్చు, కానీ ఒక వాల్యూని మాత్రం రిటర్న్ చేస్తుంది మస్ట్ అండ్ షుడ్ గా, రైట్? ది రిటర్న్ వాల్యూ విచ్ ఈస్ రిటర్న్ బై ది SQL సర్వర్ స్కేలార్ ఫంక్షన్ కెన్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్. మనకి ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేవాడిని. సో ఇక్కడ చూడండి సింటాక్స్ అనేది ఎలా ఉంది, లైక్ క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ మనం ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం. సేమ్ ఇలానే క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అండ్ పారామీటర్స్ అండ్ యాజ్ బిగిన్ అండ్ ప్రొసీజర్ బాడీ. అలాగే ప్రొసీజర్ హెడర్, ప్రొసీజర్ బాడీ ఎలా ఉంటుంది కదా, సేమ్ అలానే క్రియేట్. మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఫంక్షన్ నేమ్, పారామీటర్, యాజ్, లైక్ ఇక్కడ చూడండి రిటర్న్ అట్రిబ్యూట్ డేటా టైప్. సో మనకి ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ అవుతుందో దాని యొక్క డేటా టైప్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రిటర్న్ సపోజ్ ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఇంటీజర్ డేటా టైప్ అనుకోండి, సో రిటర్న్ ఇంట్. లేదంటే స్ట్రింగ్ టైప్ అయితే రిటర్న్ లైక్ వేర్ క్యార్ ఆర్ సంథింగ్ ఎలా ఇస్తాం. యాజ్ బిగిన్ ఇక్కడ ఫంక్షన్ బాడీ, అండ్ ఫైనల్ గా రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనం ఇది ఇవ్వాలి. సో ఇది మ్యాండేటరీ అన్నమాట ఇక్కడ. క్లియర్? సో ఈ వాల్యూని మనకి ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుంది ఫంక్షన్ బాడీ. ఓకే, we can use create function followed by the function name statement. like we need to specify the input parameters. అవసరమైతే మనం parameters ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఆప్షనల్. దెన్ we need to specify the return value data type. రిటర్న్ వాల్యూ డేటా టైప్ ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. And it is going to be returned from the function body by using the return followed by the return data type statement. సో ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటుంది కదా, లైక్ ఇక్కడ రిటర్న్ ఇంటీజర్ అని ఇచ్చామనుకోండి, సో దీన్ని ఫాలో అవుతా మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఇక్కడ ఈ ఫంక్షన్ బాడీ అనేది రిటర్న్ చేస్తుంది, రైట్? ఇది మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ మనం క్రియేట్ చేసే ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మ్యాండేటరీ. Then we need to write the function body in between as, begin, and the end block. End block, right? It's a end block. From the function body, at some point, we need to write a return statement followed by the return value. So this is also mandatory. Clear? ఇక్కడ రిటర్న్ అండ్ ఇక్కడ రిటర్న్ టైప్ రాయాలి, అండ్ అక్కడ ఇక్కడ వచ్చేసి మనం రిటర్న్ వాల్యూ రాయాలి.
సింటాక్స్ ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తాం? సెలెక్ట్ డిబిఓ డాట్ ఫంక్షన్ నేమ్ వాల్యూ మీన్స్ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ ఇస్తాం. When calling a scalar user-defined function, we must specify the two parts, that is owner name and function name. Owner name, right? This is the owner name, that is DBO. So DBO stands for database owner name. DBO stands for database owner name, right? We can also invoke a scalar function in SQL Server using complete three parts like database name, owner name, and function name. Suppose database name testdb dot dbo dot function name. క్లియర్, ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు. శాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఎస్క్యూఎల్ సర్వర్ స్కేలార్ వాల్యూ యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక స్కేలార్ వాల్యూ అంటే ఇక్కడ క్యూబ్, సపోజ్ ఎక్స్ లోకి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను ఎస్విఎఫ్ అని చెప్పేసి స్కేలార్ వాల్యూ ఫంక్షన్. సో ఏదైతే నేను ఇక్కడ వాల్యూని ప్రొవైడ్ చేస్తాను పారామీటర్, ఫస్ట్ పారామీటర్ ఇంటిజర్ టైప్ సపోజ్ 3 అని ఇచ్చాను అనుకోండి, నాకు 3 క్యూబ్ కావాలి, రైట్? సో నేను ఇక్కడ 3 అని ఇస్తున్నా, ఇది 3 ఇంటూ 3 ఇంటూ 3 లైక్ 27, like it's an integer type, data type. So కాబట్టి returns yes చూడండి, returns integer type. Clear? As begin return value. ఇక్కడ వచ్చేసి value ని రిటర్న్ చేయాలి. క్లియర్? సో ఈ ఫంక్షన్స్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి? మనకి చూడండి స్టోర్ ప్రొసీజర్స్ ఎక్కడైతే చూస్తాం దాని తర్వాత ఫంక్షన్స్ లో మనం క్రియేట్ చేస్తుంది టేబుల్ వాల్యూ ఫంక్షన్ కదా, స్కేలార్ వాల్యూ ఫంక్షన్. సో స్కేలార్ వాల్యూ ఫంక్షన్ కింద మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది ఉంటుంది. క్లియర్? యాజ్ ఆఫ్ నౌ చూద్దాం. సో స్కేలార్ వాల్యూస్ సపోజ్ ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9, సపోజ్ గెట్ డేట్, ఈరోజు డేట్, రైట్? గెట్ చేసుకుంటాం కదా, సేమ్ వే చూడండి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి క్రియేట్ ఫంక్షన్ స్కేలార్ వాల్యూ ఫంక్షన్ x return integer type returns integer as begin return e values cube root. Clear? The functions లో అయితే స్కేలార్ వాల్యూ ఫంక్షన్. సో చూడండి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, రైట్? అండ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సెలెక్ట్ డిబిఓ, like it's a name dibo dot sbf scalar value function of 5 into 5 into 5 125. Clear? Cube root. And in the same way write a scalar function to get the date difference. Suppose మనం ఒక డేట్ ఇచ్చామనుకోండి, సో ఆ డేట్ ఈ లైక్ ప్రెసెంట్ డేట్ కరెంట్ డేట్ తీసుకొని ఆ డేట్ కి మనం ప్రొవైడ్ చేసిన డేట్ కి ఇప్పుడున్న డేట్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఫంక్షన్ చూడండి, సో ఒక డేట్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి ఒక పారామీటర్ తీసుకున్న టైప్ వచ్చేసి డేటా, రైట్? అండ్ నెక్స్ట్ వన్ రిటర్న్ ఇంట్, అదేంటి డేట్ టైం తీసుకున్నాం కదా, యాక్చువల్గా మనం ఏం రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ ఇంటీజర్ టైప్ అంటే డిఫరెన్స్. సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను అనుకోండి, కరెంట్ డేట్ కి నా ఏజ్ ఎంత నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటా. సో ఇక్కడ ఏం నాకు ఇంటీజర్ టైపే కదా ఏజ్ అనేది, రైట్? సో డిక్లేర్ ఏజ్, ఏజ్ డిక్లేర్ చేసా. అండ్ నా ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్స్ టు డేట్ డిఫరెన్స్ లైక్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఎప్పుడైతే ఇచ్చానో డేట్ ఆఫ్ బర్త్ అండ్ గెట్ వీటి మధ్య మన డిఫరెన్స్ చూస్తాం. కేస్ ఫస్ట్ కేస్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది గ్రేటర్ దాన్ టుడేస్ డేట్ ఆర్ లైక్ మంత్, ఇక్కడ మంత్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ గ్రేటర్ దాన్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్, రైట్? అలాగే మంత్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ఈక్వల్స్ టు మంత్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ డే ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న డే ఈ రోజు కన్నా ఎక్కువ ఉంటాయి. లైక్ కండిషన్ చూడండి ఆర్ అండ్ ఇక్కడ మంత్ అండ్ డేట్ రెండు సాటిస్ఫై అవ్వాలి, అండ్ ఇక్కడ మంత్ గ్రేటర్ దాన్ అయితే, రైట్? ఈ రెండిట్లో ఏదైనా కండిషన్ అయినా కానీ 10 1 ఎల్స్ 0. ఫైనల్ గా ఏజ్ లోకి వాల్యూ అనేది తీసుకుంటాం. క్లియర్? అండ్ నా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫంక్షన్ నేమ్ క్యాల్కులేట్ ఏజ్.
లైక్ ఏజ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో 35. సో సేమ్ అదే లైక్ ఒక హెడర్ ఇస్తున్నాం మనం ఇక్కడ నో కాలం నేమ్ అని వచ్చింది కదా, బట్ ఒక హెడర్ లైక్ ఇట్స్ ఏజ్ 35. క్లియర్. సో ఇలా ఫంక్షన్ యూస్ చేసి మనం ఫంక్షన్స్ యూస్ చేసి చేస్తాం. అండ్ సపోజ్ ఎంప్లాయ్ టేబుల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్ ఇన్ సెలెక్ట్ క్లాస్. సో ఇక్కడ మనం సెలెక్ట్ లో కూడా స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు. అంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేసినా కానీ మనం ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ చూద్దాం ఒకసారి చూడండి, మనం తీసుకున్న ఎంప్లాయ్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది కదా, రైట్. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ రికార్డ్స్ ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను. టేబుల్ ఉంది కదా, ఎంప్లాయ్ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఎంప్లాయ్ టేబుల్ నుంచి ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డిఓపి లైక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్ గా మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఉంది కదా, రైట్. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఇదే కదా. సో యాజ్ ఏజ్. సో చూడండి, ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియర్. సపోజ్ ఇక్కడ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ 31 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. 31 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ ఏం లేవు. సపోజ్ 25 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ చూద్దాం. ఏజ్ 25 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్. ఓకే, 25 కన్నా ఎక్కువ ఉన్నాయి. 27, 28. క్లియర్. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం, ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లేక ఇక్కడ దీన్ని ఏజ్ కింద తీసుకున్నాం కదా, ఏజ్ అనేది వస్తుంది అండ్ కండిషన్ రాసాం వేర్ ఇక్కడ మనం ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ వాల్యూ గ్రేటర్ దాన్ 25. క్లియర్. అండ్ a store procedure can also accept the date of birth of an employee and return the age, but we cannot use store procedure in a select class. Like స్టోర్ ప్రొసీజర్ అనేది ఇది ఏజ్ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది, బట్ దాన్ని వచ్చేసి మనం సెలెక్ట్ క్లాస్ లో యూజ్ చేయలేం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ స్టోర్ ప్రొసీజర్. లైక్ ఇక్కడ చూస్తే మనం ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి ఇది స్టోర్ ప్రొసీజర్. సో స్టోర్ ప్రొసీజర్ కూడా మనకి ఇక్కడ వాల్యూని రిటర్న్ చేస్తుంది, బట్ ఈ స్టోర్ ప్రొసీజర్ ని డైరెక్ట్ గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేయలేం. ఇది మేజర్ డిఫరెన్స్ ఫంక్షన్ కి అండ్ స్టోర్ ప్రొసీజర్ కి. క్లియర్. సో స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్ రిటర్న్స్ సింగిల్ వాల్యూ. అండర్స్టాండ్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.